చంటి పిల్లాడికి ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? మన ఊరు వెళదాం, బయలుదేరు. నేను ఎక్కడికి రాలేను వదిన. అదేమిటమ్మా, పరాయింటికి రమ్మంటున్నానా? నీ పుట్టినింటికి నువ్వు రావడానికి? పరిస్థితులు బాగున్నప్పుడు పుట్టింటికి వెళ్తే బాగుంటుంది, కానీ ఈ గతి లేని స్థితిలో వస్తే ఒకప్పుడు ఉంది కనుక నా ఇప్పుడు లేకపోవడానికి. లడ్డు ఊరుకోండి. వదిన నేను రానన్నది. నన్ను చూసినప్పుడల్లా ఆయన్ని మీరు ఏదో ఒక మాట అనక తప్పదు, నేను బాధపడక తప్పదు. వెళ్ళి రండి వదిన. ఇక బయలుదేరవే, ఇంకా ఎందుకు? బెట్ట గిట్ట తీసుకో. అన్నయ్య, నా గురించి ఎంతో కష్టపడ్డావు, ఎంత డబ్బో ఖర్చు పెట్టావు, కానీ నా రాత ఇలా ఉంటే నువ్వేం చేయగలవు? నీ పెళ్లికి రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దన్నయ్య. దూరంగా ఉన్నా మీ భార్యాభర్తలిద్దరికీ శుభం కలగాలని దేవుని ప్రార్థిస్తా. ఏమిటో మర్చిపోయా ఏమిటి? అక్కడ నీ పెళ్లి హడావుడు జరుగుతుంటే నువ్వేమిటో ఇక్కడ రారా. అందరూ వచ్చారు, అందరికి ఏర్పాట్లు చేశారు. నువ్వు పొయ్యి దగ్గరికి పోవమ్మా, ఇక్కడ మంచుళ్ళు గారు మీరంతా మంచుళ్ళు. లక్ష్మయ్య వీళ్ళందరికి మంచుళ్ళు వచ్చేసాక శుభలగ్నమస్తు. ధ్రువంతే రాజా వరుణ, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తదేవ లగ్నం సజనం తదేవ తారాబలం చంద్రబలం. లక్ష్మయ్య పెళ్లి కొడుకుని కళ్ళించు, ముహూర్తం టైం అయిపోతుంది. ఉడికాలు అయ్యో వెళ్ళిపోతున్నాయటమ్మా, ఫోన్ చేయకడాను. ఏమలేదమ్మా, పిల్లాడు లేచే వేళయింది, పాలిచ్చి మళ్ళీ వస్తాగా. అంతలో తాంబూలం తీసుకురాడు గారు. ఎవరు నువ్వు? ఎవరైతే మా ఆయన కోపడ్డాడు, ఇలా వచ్చేసాను. పర్వాలేదులే, ఇదిగో ఇటు చూడు. ఏం కావాలి? ఏమిట్రా ఈ రభస? అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పెళ్లి కొడుకు కనపడలేదని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు. నీవేమో వచ్చి ఇక్కడ దాక్కున్నావు. అక్కడ మీ అత్త నా నెత్తిన ముడుతూ ఉంది. వచ్చే సంవత్సరం దాకా ముహూర్తాలు లేవట. నేనేం చేయను బావా, లక్ష్మి అలాగే బాధపడుతుంటే నేను ఎలా పెళ్లి చేసుకుని చెప్పు. రఘువ 6 సంవత్సరాల దాకా జైలు నుంచి వచ్చేది లేదు, లక్ష్మి కులాసాగా ఉండేది లేదు, నేను పెళ్లి చేసుకునేది లేదు. 6 సంవత్సరాల దాకా దేనికిరా? అనుకుంటే ఆ దొంగవాడిని రేపు ఈ పాటికి విడుదల చేయించవచ్చు. రేపే విడిపించా. రా బావా, కూర్చో కూర్చో. ఎలా? అమ్మ బాబోయ్, అంత పనే, కొంప బులిపోదు. తప్పు బావా, తప్పు. వారి తెలివి తక్కువ వాడా, ఇంతకన్నా మార్గం లేదు. అందరూ చేసే పని ఇదే. రేయ్, రఘు త్వరగా విడుదల కావాలంటే ఇది ఒక్కటే మార్గం, నీ ఇష్టం. అలా అయితే బావా 2000 రూపాయలు నువ్వే పట్టుకెళ్ళి రఘుబాబుని విడిపించి తీసుకురా. నాకేం పట్టిందిరా? నువ్వేదో బాధపడుతున్నావు, ఆ మాత్రం ఉపాయంగా చెప్పగలిగాను. ఓహో, అవును బావా, ఆ 2000 నాకి, నేను వెళ్ళి విడిపించుకొస్తాను. నేనెందుకు ఇవ్వాలి? ఊరికనే కదా బావా, అప్పు కింద మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాగా. నీకు ఎలా ఇవ్వనురా? ఉన్న ఇల్లు వాకిలి నగా నట్రా అన్ని అయిపోయా. నిన్ను ఏమి చూసుకుని అప్పు ఇవ్వమన్నావురా? కరెక్ట్, నిజమే బావా. నా దగ్గర ఏముందని ఇస్తావు? పిచ్చివాడా, సుగుణేసుకున్న నగలన్నీ నీవే కదట్రా. సుగుణ్ నువ్వు అడిగితే తప్పకుండా నగలిస్తుంది. అవి తీసుకొచ్చి నా దగ్గర ఇస్తే తప్పకుండా డబ్బు ఇస్తాను. నువ్వు వెంటనే రఘుని విడుదల చేయించవచ్చు. కరెక్ట్, రావా పోదాం. నోరు బట్టి చెప్పాను, వాడు వట్టి చవట దద్దమ్మ పిచ్చాడు వద్దే విన్నావు. ఏమిటి ఇంతసేపు మీరు మా శంకరాన్ని అంటున్నది? ఇదిగో దుర్గమ్మ, ఇక మీదట శంకరం నీకు ఒట్టి మేనల్లుడే కాదు, ఇంటెల్లుడు కూడాను. అలాగే శంకు వచ్చాడు. దుర్గమ్మ, నా మాట విను, నువ్వు లోపలికి రా, చెప్తాను. ఏమిటి? నేను చెప్తాను, చెప్పు. ఇదిగో దుర్గమ్మ, నువ్వు కోపడితే మళ్ళీ మొదటికొస్తుంది వ్యవహారం. వాడిప్పటికీ అదురుగుండితో వచ్చాడు.
ఎలాగో అలాగో ఒప్పించి పెళ్లి చేయాలి కానీ లేకపోతే సుగుణకు నీకు నాకు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ప్రజల ముఖం చూడలేం. అందుకేగా తిండి తిప్పలు మాని వెతకి వేసారి వాడిని పట్టుకొచ్చాను. నువ్వు వాడిని కొంచెం కస్సు పుస్సు అనకుండా లాలించి లోపల తీసుకురా. పోమ్మా. సరే. ఒరే శంకరం, నా తండ్రి నా నాయన అన్నం తిందుకొని రామ్మ, పొద్దుననగా వెళ్ళావు. పోత ఏమిట్రా మర్యాదగా పిలుస్తుంది. సుగుణ, ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో వెతికి మీ భావం తీసుకొచ్చాను. అంతా నీ చేతుల్లో ఉంది. ఎలా చూసుకుంటావో ఏమో. వస్తా. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే వద్దులే బావా. అదేం సుగుణ అలా మాట్లాడతావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడైనా చెప్పాను? వేరే పెళ్లి సమయంలో పారిపోయావంటే తప్పే, కానీ ఏం చేయని చెప్పు. నా మనసు ఏమీ బాగుండలేదు. రఘు చూస్తే జైల్లో ఉన్నాడా, లక్ష్మి కష్టాలు ఉందా, వాళ్ళ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుని చెప్పు. కానీ సుగుణ, చిన్న సంగతి. బాబాయ్ చెప్పాడు, రఘుబాబు జైలు నుంచి రావడానికి కనీసం 2000 రూపాయలైనా కావాలని చెప్పాడు. 2000 రూపాయలు నేను ఎక్కడి నుంచి అని చెప్పు. 2000? అవును. బావా, ఈ నగలు తీసుకెళ్ళి అమ్మితే 2000 రూపాయలు వస్తాయి. పట్టుకెళ్ళి బావా. నగలా? వద్దు సుగుణ, వద్దు. నీకు ఉపయోగించిన ఈ నగలు మాత్రం నాకెందుకు? పట్టుకెళ్ళి బావా. అక్కర్లేదు, అక్కర్లేదు, వద్దు. తీసుకెళ్ళమంటుంటే వద్దంటుంటే సుగుణ, తీసుకుపెడతాను. ఈ నగలు తీసుకెళ్ళి రేపే రఘుబాను చూపిస్తాను. తర్వాత మన ఇద్దరం ఎంతో ఘనంగా, గొప్పగా, ఆనందంగా రఘు లక్ష్మిని పిలిచి వాళ్ళ ఎదుట మనం పెళ్లి చేసుకుందాం. ఏ సంతోషమే? నువ్వు ఎంత మంచిదాని సుగుణ, ఎంత మంచిదాని సుగుణ. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మీరు? అప్పుడే మర్చిపోయారు సార్, నేను ఫిరంగి దిబ్బ ముఖసదా. సార్ మీరు ఇంకా ఇలాగే ఉన్నారు సార్, ప్రమోషన్ రాలే? ఎందుకు వచ్చాం? అదేమిటి సార్, కోప్పడకండి సార్. ఆనాడు రఘుని విడిపించడానికి విషయం తెలియకుండా వడ్డీ చేతితో వచ్చాను సార్. ఇప్పుడు విషయంతోనే వచ్చాను సార్. ఏమిటా ఇంకా వాగుతావు? వాగుడు కాదు సార్. సార్ 1, 2 కాదు సార్, 2000 రూపాయలు ఉంచండి సార్. ఎందుకనే పనికి వస్తుంది సార్. తీసుకోండి సార్. సార్ తీసుకోండి సార్, ఉంచండి సార్. అరెస్టు నేనే తప్పు చేశాను సార్. లంచం వేయడానికి వచ్చావుగా అందుకు. లంచం కాదు సార్, బహుమతి. తగిన శిక్ష అనుభవిస్తాం. తీసుకెళ్ళండి. సార్ అన్యాయం సార్. సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్. మా లక్ష్మి పాల్గొంటుంది సార్. అన్యాయం సార్. చెప్పలేదండి, మేము రావాలని వచ్చాము. ఎందుకండి దబాయిస్తారు? జరగవయ్యా, జరుగు. బావా, ఏం బావా? శంకరం, ఇలా వచ్చేవి? రావాలని వచ్చేసారంతే. ఏం తప్పు చేశావు? తప్పేం తెలియదు. నిన్ను విడిపించాలని ఇన్స్పెక్టర్ 2000 లంచం ఇచ్చాను, పట్టుబడ్డాను. 6 మాసాలు శిక్ష వేశారు. నీతో పాటు 6 సంవత్సరాలు శిక్ష వేస్తే బాగుండు బావా. కొలాసా గొంతు. ఏం బాధలే బావా. ఏం కులాసా? వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిలి, నేను ఎంత బ్రతిమాలా పుట్టిండి రానంది బావా. బావా లక్ష్మి మాత్రం భలే పట్టుదల మనిషి. మాట అంటే మాటే. ఏం కష్టాలు బావా, కష్టాలన్నీ కలకాలం ఉండవు. మనకే మంచి రోజులు వస్తాయి. విచారించి బావా కుదురుగా. తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబో, వద్దుర బాబో. పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబో, పచ్చడి బాబు. చోరీలు నేరాలు మానండి భాయి, మానండి భాయి. కత్తెరలా కన్నాలా కాలం కాదోయి, కాలం కాదోయి. ఆ దేశంలో ప్రజలంతా తెలివి మీరారో, దేశంలో ప్రజలంతా తెలివి మీరారో. తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబో, వద్దుర బాబు. పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబు, అమ్మా పచ్చడి బాబు.
చేసిన అపరాధమే మరొకరినావరించి జీవితాంతము బాధించి పీడించునయ్యా నిజమిదయ్యా ఆ సొమ్ము ఆశిస్తే పడతాయి బేడీలు ఆ చీటింగు చేస్తే నువ్వు చెడుతుందో ఒళ్ళు ఆ పొగరు చూపావంటే పోతాయి ప్రాణాలు పొగరు చూపావంటే పోతాయి ప్రాణాలు తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబోయ్ వద్దుర బాబు ఆ పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబు అమ్మా పచ్చడి బాబు పరితపించడి దీనుల జాలి దలిచి దైవమే కాచి రక్షించు దాతయౌనో అవును పాపాలెన్నో చేసి పాడైపోయాము మసలుకుందాము తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబు వద్దుర బాబు పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబు అమ్మ పచ్చడి బాబు వద్దుర బాబు పచ్చడి బాబు అమ్మాయి వద్దుర బాబు పచ్చడి బాబు అతడి వద్దుర బాబు పచ్చడి బాబు అమ్మాయి వద్దుర బాబు అమ్మాయి పచ్చడి బాబు అమ్మాయి వద్దుర బాబు పచ్చడి బాబు శంకరం శంకరం నీకు రిలీజ్ ఆర్డర్స్ వచ్చినాయి ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. శంకరం నీకు రిలీజ్ ఆర్డర్ వచ్చిందంట పోయే బాబు హాయిగా భార్య బిడ్డని కాపాడుకో నాకెవరున్నారు నేను 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నా పర్వాలేదు. శంకరం జైల్లోనే నీకు ఇంకా ఉండాలందా? అదేమిటి ఇన్స్పెక్టర్ సార్ 6 మాసాలకే పేరు మర్చిపోయారు. నా పేరు రఘు ఆయన పేరు శంకరం. అదేమిటయ్యా అలా చూస్తావు వెళ్ళి రావయ్యా బాబు. బావా నువ్వేగా అబద్ధం ఆడొద్దని చెప్పావు. మంచి మాటే నా చేతితో నానూరు ముయించా రా ఆఫీస్కి రా. వస్తానండి. రా బావా మరేం పర్వాలేదు, నేను వచ్చేదాకా లక్ష్మీ గోపిల్ని మాత్రం చూస్తాం. అది వేరే చెప్పాలా బావా, నాకు మాత్రం ఎవరున్నారు వాళ్ళిద్దరూ తప్ప. వెళ్ళొస్తా. వెళ్ళరా బావా. లక్ష్మి లక్ష్మి తాళం వేసుందే లక్ష్మి. ఎవరినో అలా చూస్తున్నా? ఇంట్లో లక్ష్మి మా చెల్లెలు ఉండాలమ్మా. ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలిసి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎవరితోటైనా చెప్పిడితేగా తెలియడానికి. ఇంటి యజమాని కూడా తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. 6 మాసాలైందా వెళ్ళి? ఎక్కడికి వెళ్ళి ఉంటుందమ్మా? వాళ్ళ అన్నగారింటికి వెళ్ళి ఉంటుంది. నేను వెళ్తాను. ఓ అక్కడ మా అత్త ఉంటుంది. వెళితే మళ్ళీ రానివదుగా. మరి లక్ష్మి చూడాలా? ఏమయ్యోయ్ బుడబుకలబాయ్ మాట. అంబా పలుకు జగదంబా పలుకు జగత్ జననీ పలుకు కాశీ విశాలాక్షి పలుకు కంచి కామాక్షి మధుర మీనాక్షి పలుకు 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 అంబా పలుకు పలుకు. ఇక్కడేం పలకదు కానీ పలపదా. పలకాలమ్మా పలకాలి పలకాలి దుర్గమ్మ పలుకు 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 పలుకు. నా పేరు ఎలా తెలిసింది అయినా నీకు? గుమ్మం చూస్తే కొంత చెప్తాం, ముఖం చూస్తే మరికొంత చెప్తాం, చెయ్యి చూస్తే అంతా చెప్తాం తల్లి. అయితే చెప్పు నాయనా. నువ్వు కష్టాల్లో ఉన్నావు తల్లి. నీ ఆత్మబంధువుడు ఒకడు దూరం అయ్యాడు.
నీ కడుపు పంట క్షేమమేనా? మా అమ్మాయేనా? అవును. ఆమె పేరు సుగుణ గదు. ఆ, నువ్వు మనిషివి కాదు నాయన, దేవుడు. అవును. మా అమ్మాయి చేసి చూపుగా లోపల రా నాయన. ఓ చెయ్యి. ఈ ఇంట్లో ఇంకొక ఆడబిడ్డ ఎవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేరు బాబు, ముందు అమ్మాయి చేయి చూసి చెప్పండి. ఓ తప్పకుండా చెప్తాం. ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అంబ పలుకు జగదంబా పలుకు. ఓ కొమ్మ ఓ బొమ్మ, నువ్వు నమ్ముకున్న కొమ్మ దూరమైందే, చిమ్మ చీకట్లో చిక్కుకున్నావే బొమ్మ. నిజమే బాబు, నిజమే. ఎప్పుడు వస్తాడో చెప్పు నాయన. వస్తాడు వస్తాడు, పొంచి చూస్తున్నాడు మంచి రోజుల కోసం. పనులు కాగానే పరుగునా వస్తాడు, నీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. భలే కరకట్టుగా చెప్పేస్తున్నారే. ఏమిటి అమ్మాయి చేయి చూసి ఎంతో చక్కగా చెప్పాడు. ఉండి నాయన ధర్మాన్ని ఇస్తాను. పుచ్చుకో అమ్మా, ధర్మం పుచ్చుకో. ఉచితంగానే చెప్తాం. ఉచితంగానా? అయితే నాకు చెప్పు. అంబా అని మొగుడు జైలుకి వెళ్ళాడు, అది దేశాలు పాలైంది. అసలు ఇదేమిటి నువ్వు చెప్పకుండా అని నా దగ్గర చెప్పించుకుంటున్నావు? అది అంతేలే, వస్తా. వీల్లేదు, నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చెప్పు. చెప్తా. చెప్పు. అంబాపలకు జగదంబాపలకు పాపాల భైరవుడు పరమ లోభివిరా. పిల్లికి పిచ్చము పెట్టనంటావురా. చెల్లెలకి తిండి పెట్టక సాగనంపేవురా. ఇంకా చెప్పు చూద్దాం. తేరగా వస్తే నువ్వు తెగ తింటావురా. సొంతమైతే నువ్వు పస్తు ఉంటావురా. నా ఆస్తి శంకరం ఆస్తి అంతా నువ్వు పడవేసుకున్నావురా. ఎవర్రా నువ్వు? ఇల్లు పట్టకుండా పక్కన వేషాలతో ఊరమ్మ తిరుగుతున్నావా? నువ్వు గదిలో పెట్టి తాళం 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 తాళం, ఇంట్లో తాళం, జైల్లో తాళం, ఎక్కడ చూసినా తాళం. నా బ్రతుకే తాళం అయిపోయింది. ఓ కంచి కామాక్షి, ఓ మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, మీరంతా ఏం చేస్తున్నారమ్మా తల్లులారా? ఓ తిరుపతి వెంకటరమణమూర్తి తండ్రి, చిన్న సంగతి. వేలాది భక్తులు వచ్చి లక్షలాది కొబ్బరికాయలు నీకు పగలగొడుతుంటారే, అందులో ఒక భక్తుడిని పంపించి ఈ తాళం బద్దలు కొట్టించకూడదా స్వామి? చచ్చి నీ కడుపును పుడతాను, ఈ చర్మం ఒలిపించి నీ చెప్పులు కుట్టిస్తానయ్యా స్వామి. బావా, గదిలో ఎలా ఉంది బావా? ఎలా ఉందా? గదిలో గాలేదు అమ్మా. అయ్యో ఉక్క పడుతుంది, చచ్చిపోతాను. అయితే తలుపు తీస్తాను, కాస్త బయటకు వచ్చి గాలి పీల్చుకో. అమ్మ కూడా ఇంట్లో లేదు. లేదు, తొందరగా తీయము. అయ్యో 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 అయ్యో. ఓ అమ్మా, అబ్బా అబ్బా అబ్బా, గాల్లో గది లేదు. అలా వెళ్ళి కాస్త గాలి పిలుచుకుని లాక్కుని ఇప్పుడే వచ్చేస్తాను. సరే బావా, అమ్మ వచ్చేలాగా వచ్చేసి. ఓ ఇప్పుడు వచ్చాను. అమ్మ వచ్చేసింది, అమ్మ వచ్చేసింది. ఎలా ఎలా నేను గదిలో పడుకుని నిద్రపోతాను చెప్పి తలవేసేయి, తలవేసేయి, తాళం తాళం. ఓ వేసేయి వేసేయి. సుగుణా, మీ బావ ఏం చేస్తున్నాడే? నిద్రపోతున్నానని చెప్పమన్నాడమ్మా. నిద్రపోతున్నానని చెప్పమన్నాడా? అది కాదమ్మా, నేనే చెప్తున్నాను. చేతులకు తాళాలు ఎందుకు వచ్చాయి? చేతులు తాళాలు ఎందుకు వచ్చాయి? నేను నిన్ను అడుగుతుంటా అటు చూస్తావుటి తెలగా. అమ్మా 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 అమ్మమ్మ, పడుకో పడుకో. పాపం నిజంగానే నిద్రవుతున్నాడే, పడుకోండి పాపం. అమ్మయ్య, అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్ళంటే మాటలా? ఎంత కష్టం, ఎంత బాధ. అవురే లక్ష్మయ్య, ఇలారా. అమ్మా, ఆ పాప దగ్గర కలిసి సొమ్ము తీసుకురా. ఎల్లుండే పెళ్లి, పత్రాలు రాయించుకున్నాడు గాని కాని ఇవ్వలేదు. అట్టగేనమ్మా. ఒరేయ్, డబ్బు జాగ్రత్తగా తీసుకురా. సరేనండి అమ్మగారు. అమ్మగారు, గాడిపోయి తొవ్వేశాను. పైన పందిరి దిట్టంగా చేస్తే వాన వచ్చినా పర్వాలేదు. ఇక నువ్వు మళ్ళీ అప్పుడే వచ్చేసావురా? నేను ఎక్కడికి వెళ్ళాను అమ్మగారు, పెరట్లోనే ఉంటాను. అయితే వీధిలోకి వెళ్ళింది ఎవరు ఇప్పుడు ఇలాగా? అయితే ఈదిలోకి వెళ్ళింది ఎవరు? ఓ, మాట్లాడక నువ్వు మూసుకుంటావురా? సుగుణమ్మ గారు మూసుకోమన్నారు, మూసుకున్నాను అంతే. ఏమే వీధిలోకి వెళ్ళింది ఎవరు? మాట్లాడమే. మరే బావేనమ్మా, ఎవరికి చెప్పొద్దని ఇప్పుడే బయటికి వెళ్ళాడు. పోయిన ఊపిరి పీల్చుకుని ఇప్పుడే వచ్చేస్తానన్నాడమ్మా. వచ్చేస్తాడు బండల పడా, నేను వచ్చి నువ్వే నిప్పులు వసుకుంటున్నావు. ఒరే లక్ష్మయ్య, అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం?
నా